మమ్మల్ని భయపెట్టి రాజీనామాలు చేయించి రాజకీయం చేయించారు. మళ్ళీ అధికారంలోకి వస్తే మంచి గౌరవం కూడా ఉంటుందని చెప్పి నమ్మించి వైసీపీ నాయకులు మోసం చేశారని వాలంటీర్లు కన్నీటి పర్యంతమయ్యారు. కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును వాలంటీర్లు తన నివాసం వద్ద కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. వైసీపీ వారి చేతులను నమ్మించి మోసపోయామని, ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారని, మా జీవితాలు రోడ్డున పడ్డాయని వారంతా ఆవేదన చెందారు. చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కొండబాబును వేడుకున్నారు. 24లో 30 మంది చేశాం సార్. 24 ఇప్పుడు మీ మీద ఆధారపడి ఉన్నాం సార్. మేము ఏదైనా మా జాబ్స్ మళ్ళీ మీ వల్ల వస్తాయి. ఇంట్లో పిల్లలతో చాలా. నా పేరు రామకృష్ణ. నేను 9th వార్డు వాలంటీర్ రాజీనామా చేసిన వాలంటీర్ మాట్లాడుతున్నాను. మాతోటి రాజీనామాలు చేయొద్దన్నా సరే వెనకాల ప్రెజర్ వల్ల మేము చేయాల్సి వచ్చిందని మా సొంత పూర్వకంగా అయితే మేము ఏమీ చేయలేదు. దానివల్ల మేము చాలా నష్టపోయామండి. ఈ రోజున మాకు ఈ ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు మా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాకు ఏదో ఒక ఆధారం కల్పిస్తారని మరి మేము ఇంత బాధతో మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు, కాకినాడ ఎమ్మెల్యే గారు కొండబాబు గారి దగ్గరకు వచ్చామండి. ఆయన కూడా మాకు ఏదో న్యాయం చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలని మా సొంత పూర్వకంగా అయితే మా ఉద్యోగాలకు మేము ఎప్పుడు రాజీనామా చేయలేదండి. వెనకాల ఉన్న ఒత్తిడి వల్లనే మరి మేము చేసాము. దయచేసి మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని మాకు ఏదో ఒక న్యాయం జరిగించాలని, మా బిడ్డలకి మాకు ఏదో భవిష్యత్తు మాకు ఇస్తారని మేము ఎంతో ఆస్తా వచ్చాము. అలాగని ఇక్కడ చెప్పారండి. నా పేరు బి దీపిక అండి. మాది కాకినాడ జగన్నాథపురం 24th వార్డ్ అండి. మాకు ఏంటంటే మా వార్డ్ కార్పొరేటర్ గారు మేము రిజైన్ చెయ్యము అని చెప్పినా సరే బలవంతంగా రిజైన్ చేయించారు. ఏమన్నారంటే మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మీరు ఎవరెవరైతే రిజైన్ చేయరో వాళ్ళకి మళ్ళీ జాబ్ అనేది ఉండదు, ఇప్పుడు మీరు రిజైన్ చేస్తేనే మళ్ళీ మీకు జాబ్ అనేది ఉంటుంది అని చెప్పేసి అన్నారండి. మేమైతే అసలు మాక్సిమం ఎవరు రిజైన్ చేయలేదండి. ప్రతి ఒక్కరికి బలవంతంగానే రిజైన్ చేయించారు. మా ఫాదర్ చనిపోయి ఉన్నారండి. అయినా కూడా మా కార్పొరేటర్ గారు ఏంటంటే మీరు ఎందుకు రాలేదు, ఇంకా ఇన్ని రోజులు అయిపోయింది, మేము రిజైన్ చేయమని చెప్పినానంటే మేము రాలేని సిచ్యువేషన్ లో ఉన్నాం. అయినా కూడా మాకు అన్న అనవసరం, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి రిజైన్ చేయండి అని చెప్పి ప్రెషర్ పెట్టారండి. ఇప్పుడు మాకున్న ఇన్కమ్ అంటూ ఉన్నదంటే ఆ వాలంటరీ జాబ్ అనే. ప్రతి ఒక్కరికి డిగ్రీలు ఉండవు కదండి. ఇంటర్ ఉన్నారు, 10th ఉన్నారు. ఇప్పుడు మా పిల్లలకి స్కూల్స్ రీఓపెన్స్ అవిని, వాళ్ళకంటూ మాకు వచ్చే ఇన్కమ్ తోటే మేము ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవ్వేది. ఇప్పుడు మాకు ఆ ఇన్కమ్ లేక ఇప్పుడు మా జాబ్ పొజిషన్స్ ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. ఎవరు ఏమి పట్టించుకోవట్లేదు. రిజైన్ చేయించినంత వరకు బానే ఉన్నారు. రిజైన్ చేయండి అని ప్రెజర్ పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు మా ఎలక్షన్ అయిపోయిన తర్వాత నుంచి ఇప్పుడు ఎవ్వరు కూడా మా గురించి ఆలోచించట్లేదు. కనీసం మీరైనా మా గురించి ఆలోచించి మళ్ళీ మా జాబ్స్ మాకు వచ్చేటట్టుగా ప్లీజ్ అండి, మేము ఇది రిక్వెస్ట్ గా అడుగుతున్నాం. మేము తెలుసో తెలియకో ఒకరిని నమ్మి మేము ఇలాగా చేయడం అనేది మాదే తప్పది, కానీ ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్స్ అనేది రాకుండా చూసుకుంటాం. ప్లీజ్ అండి, మా జాబ్స్ మళ్ళీ మాకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. తమ ఉద్యోగాలు మాకు వాలంటీర్లు ఎమ్మెల్యేలు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వాలంటీర్లు గత 5 సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేశారని చెప్పాలి. అయితే ఇటువంటి తరుణంలో ఎన్నికల సమయంలో వారిని దూరంగా ఉంచమన్న ఎన్నికల అధికారులు వారిని వైసీపీ ప్రభుత్వం వాళ్ళని రాజీనామాలు చేయించి వారిని ఎన్నికల్లో పాల్గొని వారితో బలవంతంగా పనులు చేయించారు. అయితే రాజీనామాలు చేసిన పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎటు కాకుండా ఉన్న నేపథ్యంలో వారు ఎమ్మెల్యేలు తలుపు తడుతున్నారు. అయితే వారికి ఎటువంటి భరోసా ఇవ్వని పరిస్థితి నెలకొందని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు ఏ విధంగా ఉంటాయి అనేది దానిపై వాలంటీర్ల వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. కెమెరామెన్ అసంతో, రిపోర్టర్ చంటి, కాకినాడ.